దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము పిలువబడిన వారము. మనందరము దేవుని ప్రేమ లేనిది, దేవుని కృప లేనిది మనం ఈరోజు ఇక్కడ మనము దేవుని మందిరంలో మనం కూడుకోము. కేవలం దేవుని కృప, దేవుని ప్రేమ ఉండబట్టే మనం ఈరోజు దేవుని మందిరంలో మనం ఉన్నాం. మనం ఈరోజు ఈ మందిరంలో ఇక్కడ ఉన్నాము అంటే అది దేవుని కృప, దేవుడు చూపించే ప్రేమ. అయితే దేవుడు ఒక వాక్యం ద్వారా మనతో ఇలా మాట్లాడుతున్నాడు. అసలు మనం ఎందుకు సృష్టించబడ్డాం? దేవుడు మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? అసలు ఎందుకు పుట్టించిండు మనల్ని అంటే ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే దేవునితో సాన్నిధ్యం కోసం మనం సృష్టించబడ్డాం. దేవునితో సంబంధం, దేవునితో మనం ఉండాలట. దేవునితో మనం ఉండాలని దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు. మన పిల్లలుంటే మన పిల్లల కోసం మనం ఎప్పుడు వాళ్ళు మన దగ్గరే ఉంచుకుంటాం. మనం ఎక్కడ పోయినా కానీ దేవుని పిల్లల్ని మన పక్కనే ఉంచుకుంటాం. వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తాం, ఏమడిగినా అది ఇస్తాం, మన పక్కనే ఉంచుకుంటాం. మరి దేవుడు కూడా అంతే. దేవుడు మనల్ని ప్రేమిస్తూ దేవుడితో మనం ఉండాలట. దేవుడితో మనం ఉండాలని, దేవునితో మనం కలిసి ఉండాలని మనల్ని సృష్టించుకున్నాడు దేవుడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన 42 అధ్యాయము 1-2 వచనాలలో దేవుడు మనతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటుండంటే దావీదు కీర్తనకారుడు ఏమంటుండంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. దుప్పి అంటే జింక. జింక అట ఎడారిలో నివసిస్తుంది. అది దానికి దాహం వేసి నీటి వాగుల కొరకు వెతుకున్నట్లుగా మనం కూడా దేవుని కొరకు వెతకాలంట. దేవుని కొరకు వెతకాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. ప్రభువా నీ కొరకు ఆశపడుతున్నది. నీతో ఉండాలి నేను. నీవు నన్ను సృష్టించుకున్నావు. నేను నీతో ఉండాలని నువ్వు ప్రేమిస్తున్నావు. కాబట్టి నేను కూడా దుప్పిలాగా నీటి వాగుల కొరకు అది ఎట్లా పరిగెడుతుందో నేను కూడా నీ అమ్మటి నేను పరిగెడుతున్నాను. నన్ను చేర్చుకో ప్రభువా. ఇక్కడ చూడండి ఇంకోటి ఇర్మియా గ్రంథము 31. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని ఇక్కడ ఏమంటుండంటే దేవుడు చాలా కాలం క్రిందట ఇక్కడ ఇర్మియా అంటున్నాడు. ఇర్మియా భక్తుడు ఏమంటుండంటే ప్రభువా చాలా కాలం క్రిందట నీవు నాకు ప్రత్యక్షమై ఈ విధంగా అన్నావు. ఏమని అంటున్నట? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమట. దేవుడు మన ఎడల చూపించే ప్రేమ ఇప్పటిది కాదు, శాశ్వతమైన ప్రేమ, ఎప్పటికీ ఉండే ప్రేమ. మనం ఎంతకాలం జీవిస్తాం? మనము ఎంతకాలం జీవిస్తాం? మన జీవిత కాలం ఎంత? మన జీవిత కాలం ఎంత కాదు, దేవుడు ఎంతకాలం జీవిస్తాడో మన జీవితం కాలం కూడా అంతే. దేవుడు ఊపిరుంది మనది, మనలో దేవుని ఊపిరుంది. అంటే దేవుడు ఎంత కాలం అయితే జీవిస్తాడో మనం కూడా అంతే కాలం జీవిస్తాము. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటుండంటే ఇర్మియా భక్తుడితోటి నాది శాశ్వతమైన ప్రేమ, నాది తాత్కాలికమైన ప్రేమ కాదు. నా ప్రేమ ఈరోజు చూపించి నెక్స్ట్ రోజు చూపించకపోవడం అంటూ ఉండదు. శాశ్వతమైన ప్రేమ. నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకు అంటే నువ్వు నాతో దగ్గరగా ఉండాలని. నేను నిన్ను సృష్టించుకున్నాను, నా రూపంలో నిన్ను తయారు చేసుకున్నాను. కాబట్టి ఎప్పుడు నువ్వు నాకు దగ్గరగా ఉండాలి. నీవు నాకు దగ్గరగా ఉండాలి. దేవుని మనం కోరుకునేది ఏంటిది? ఏం కోరుకోవాలంట? దేవుని పరిశుద్ధత కోరుకోవాలి.
దేవునితో మనం ఉండాలంటే మనలో ఏముండాలి అంటే పరిశుద్ధత ఉండాలి. ఒక భక్తుడు ఏమన్నాడు, ఒక భక్తుడు చెప్పాడు, దేవుడట బంగారము, డబ్బు మరియు పరిశుద్ధత ఈ మూడింటిని తీసుకొని ఒక ముగ్గురు భక్తుల దగ్గరికి పోయిండు. వెళ్ళి అడిగిండట, నా దగ్గర బంగారం ఉన్నది, డబ్బులున్నాయి, పరిశుద్ధత ఉన్నది, ఇందులో నీకు ఏది కావాలి కోరుకోమంటే, ప్రభువా నాకు బంగారమే కావాలి, ఎందుకంటే బంగారం ఉంటే అది అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని ఈ లోకంలో నేను బతకొచ్చు, కావాలి నాకు బంగారమే కావాలి అన్నాడట. సరే తీసుకొని ఇచ్చేసిందట. మూడో వ్యక్తి దగ్గరికి పోయి ఇలానే అడిగినట, నా దగ్గర బంగారం ఉన్నది, డబ్బులున్నాయి, పరిశుద్ధత ఉన్నది, ఇందులో నీకు ఏది కావాలంటే, నాకు డబ్బులే కావాలి ప్రభువా, ఎందుకంటే ఈ లోకంలో బతకాలంటే డబ్బు ముఖ్యమైనది, డబ్బు లేనిది ఈ లోకంలో మేమేం చేయలేం కాబట్టి నాకు డబ్బే కావాలి అన్నాడట. ఇంకొక భక్తుని దగ్గరికి వెళ్ళి ఈ విధంగానే, నా దగ్గర బంగారం ఉన్నది, డబ్బులు ఉన్నాయి, పరిశుద్ధత ఉన్నది, ఇందులో నీకు ఏది కావాలంటే, మూడో భక్తుడు నాకు పరిశుద్ధత కావాలి ప్రభువా. పరిశుద్ధత ఉంటే ఎందుకు, దేవుడు ఉంటాడు మనతోటి. మన హృదయం పరిశుద్ధంగా ఉంటే దేవుడు మనతో ఉంటాడు. మన హృదయంలో ఉంటాడు దేవుడు, ఎక్కడో ఉండడు. మన హృదయంలో దేవుడు ఉంటాడు. మన హృదయం పరిశుద్ధంగా ఉంటే దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉంటే దేవుడికి కలిగినవన్నీ మనవే, ఆయన అన్నీ మనవే, మనవన్నీ ఆయనవే. దేవుడి దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకిస్తాడు కదా దేవుడు మనలో ఉంటే. కాబట్టి మనం పరిశుద్ధతను కోరుకోవాలి. ఫస్ట్ దేవుని ఏది కోరుకున్నా ఫస్ట్ దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో మోకరించి ఏం కోరుకోవాలంటే పరిశుద్ధత. ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, ప్రతినిత్యము ఇదే అడగాలి, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, నా కొరకై కార్చిన రక్తంతో కడిగివేసి నన్ను శుద్ధీకరించు, నా అంతరంగంను కూడా శుద్ధీకరించు, నా అంతరంగంలో కలిగే ఆలోచనలు కూడా శుద్ధీకరించు, నా ప్రతి ఆలోచన నీదై ఉండాలి, నా తలంపులన్నీ నీవై ఉండాలి అని మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి అడిగినట్లయితే దేవుడు మనల్ని శుద్ధీకరిస్తాడు, పవిత్రపరుస్తాడు, పవిత్రులుగా మార్చబడతాం మనం. కాబట్టి అప్పుడు దేవుడితో మనము సాన్నిధ్యం, దేవుడితో సహవాసం చేస్తాం. దేవునితో సహవాసం చేస్తే ఆయనకున్నవన్నీ కూడా సమస్తమును మనకు తీసిస్తాడు. మన దగ్గర పిల్లలు ఉంటే వాళ్ళు మంచి వాళ్ళు అయితే మన చెప్పినట్లుగా వింటే, ఇక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చున్నారు, ఇది చేయొద్దంటే ఇది చేస్తలేరు, అప్పుడు వాడు ఏది అడిగినా మనం ఇస్తాం, ఏది అడిగినా ఇస్తాం. అల్లరి చేసి ఇస్తామా? ఇవ్వము. అట్లానే దేవుడితో మనము సంబంధం పెట్టుకుంటే, దేవుడికి దగ్గరగా ఉంటే మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు. ఇంకొక వాక్యాన్ని చూసుకుందాము. ఫిలిప్పీ 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడంటే నన్ను బలపరచువాని అందే. మనం ఏమనుకోవాలి? మన దేవుడు సర్వశక్తివంతుడు, మన దేవుడు సర్వ సృష్టికర్త. ఆయన మాట చేతనే, కేవలం మాట చేతనే భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులో ఉన్న ప్రతి ప్రాణిని మాట చేతనే సృష్టించాడు. అలాంటి సర్వ సృష్టికర్త మనతో ఉంటే, మనం పరిశుద్ధంగా ఉంటే దేవుడు మనతో ఉంటాడు. అప్పుడు మనము నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. నాకు అసాధ్యమైనది ఏది లేదు, ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నాతో ఉంటే నేను చేయలేనిది ఏమున్నది? నేను సమస్తము చేయగలను అనే నమ్మకం, అనే విశ్వాసం మనలో ఉండాలి. ఎందుకంటే దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు. ఆయనే నా తండ్రి, ఆయనే నా కొండ, ఆయనే నా కోట. ఆయన నన్ను పుట్టించుకున్నాడు, ఆయన సృష్టించుకున్నాడు, ఆయన ఆత్మ. దేవుడు నీతో ఏదైనా మాట పలికాడంటే అది ఎప్పటికైనా జరిగి తీరుతుంది అనే విశ్వాసము, నమ్మకం మనలో ఉండాలి. కాబట్టి ప్రభువా నన్ను బలపరచు, నన్ను బలపరిస్తే నేను సమస్తమును చేయగలను. ఇంకొక వచనాన్ని చూసుకుందాము. ఎఫెసీ 4:18. ఎఫెసీ 4 వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత
దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వారైతే అంటే దేవుని నమ్మని వారు, దేవుని విశ్వసించని వారు, వారైతే అంధకారమైన మనస్సు గల వారై, అంధకారం అంటే చీకటి, వాళ్ళ మనసు, వాళ్ళ ఆలోచనలు చీకటి, వాళ్ళ తలంపులు చీకటి, అంధకారమైన మనస్సు గల వారైతే హృదయ కాఠిన్యము వలన దేవుడు లేడు. ఈ దేవుడు యెహోవా దేవుడు, యేసయ్య మన దేవుడు కాదు, పరాయి దేశ దేవుడు ఆయన. కానీ యేసు ప్రభు అందరికీ దేవుడు. ఆయన యేసు ప్రభు అందరికీ దేవుడు. ఆయనే సృష్టించాడు భూమిని, ఆకాశమును మొత్తం సృష్టించింది ఆయనే. మరి ఆయన మొత్తం సృష్టించినప్పుడు అన్నిటికీ ప్రభు ఆయనే అన్నప్పుడు మరి ఇక్కడ ఏమంటూ వాళ్ళు అన్యజనులు ఏమంటారు? ఆ దేవుడు మా దేవుడు కాదు, మాకు 1,000,000 దేవతలు ఉన్నారు. ఈ దేవుడు ఎవరు? ఈ దేవుడు ఎవరు? మీ దేవుడు ఎవరు అసలు అని ఈ రోజులలో అనేకులు కొడుతున్నారు, తిడుతున్నారు, హింసలు. కానీ ఈ దేవుడు ఎవరు? మన దేవుడు సర్వ సృష్టికర్త, సర్వాధికారి ఆయనే. మరి వారైతే ఏం చేస్తారట? హృదయ కాఠిన్యము గలవారై, హృదయ కాఠిన్యం, హృదయంలో కఠినము, ఆ దేవుడు మా దేవుడు కాదు అని వాళ్ళు అపవాది సంబంధికులు, వాళ్ళు దేవుని మాట వినరు వాళ్ళు. కాబట్టి తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై, తమలోనున్న అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం. ఒక్కొక్కరు ఎంత చెప్పినా వినరు. ఇది ఇగో దేవుడు ఇట్లా చెప్తున్నాడు, ఈ మార్గంలో నడువు అంటే నడవరు వాళ్ళు. ఎందుకంటే అజ్ఞానం. ఇహలోక సంబంధ దేవత వాళ్ళ కన్నులకు గుడ్డితనం కలగజేసింది. ఎంత చెప్పినా వాళ్ళు నమ్మరు. ఆ అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వాళ్ళు వేరుపడిపోయారు. వాళ్ళు ఇంకా రారు వీళ్ళు. ఎందుకంటే ఇహలోక సంబంధ దేవత వాళ్ళ కన్నులకు గుడ్డితనం కలగజేసింది. దేవుడు కన్నులు, వాళ్ళ హృదయంను తెరిస్తే తప్ప దేవుని ఎరుగరు వాళ్ళు. అయితే తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు వారు. తమ మనసుకు కలిగిన వ్యర్థమైన ఆలోచనల వల్ల వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు. మరి మనం దేవుని తెలిసిన వారం, దేవుడు ఎలాంటి వారో మనకు తెలుసు, దేవుడు సర్వ సృష్టికర్త అని తెలుసు, దేవుని దగ్గరికి వస్తే ఆయన ఏమైనా ఇస్తాడని మనకు తెలుసు. కానీ మనలో ఉన్న అజ్ఞానమే, దేవుడు ఇస్తాడో ఇవ్వడో, ఇది నమ్మశక్యంగా లేదు, దేవుడు చేస్తాడా అని మనం అనుకుంటాం. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఏదైనా చేయగలడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనకి ఏం చెప్తుందంటే, నేను నిన్ను సృష్టించుకున్నాను, నీతో కలిసి ఉండాలని నిన్ను సృష్టించుకున్నా, నీవు నాకు వేరైపోతున్నావు. కాబట్టి ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి దగ్గరగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుని మనము మన గుండె నిండా ఆయనను నింపుకుంటే ఆయన మన హృదయంలోకి వస్తాడు. మనము చేయని కార్యం అంటూ ఏదీ లేదు. మనం ఈ రోజున ఇలా దీన స్థితిలో ఉండడానికి కారణం మన అజ్ఞానమే, మనలో పరిశుద్ధత లేకపోవడమే. ఎందుకు అంటే దేవుడు ఎందుకు కార్యాలు చేస్తలేడు మనలో అంటే, నీలో పరిశుద్ధత లేదు, నీలో విశ్వాసం లేదు, నీలో నమ్మకం లేదు, నీలో నిరీక్షణ లేదు. అందువల్లనే దేవుని కార్యాలు నువ్వు చూడలేకపోతున్నావు. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని పూర్తిగా నమ్మాలి, గుడ్డిగా నమ్మాలి. ఒక చిన్న పిల్లవాడు ఉంటే మనం సంఖలో ఎత్తుకుంటే పిల్లవాడు వాడిని ఎత్తుకుంటే మమ్మీ ఆ ఒడిలో క్షేమంగా ఉంటుందని వాళ్ళకి ధైర్యం. పక్క వాళ్ళు ఎవరైనా తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటారు? వాళ్ళు భయపడతారు, ఏడుస్తారు. అదే మళ్ళీ మమ్మీ తీసుకున్నారంటే మంచిగా హ్యాపీగా ఖుషిగా నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకంటే మా అమ్మ ఒడిలో నేను క్షేమంగా ఉంటాను. మరి దేవుడు మనల్ని పుట్టించిన ఆయన, మనల్ని సృష్టించుకున్న దేవుడు, మరి ఆయన మనల్ని వదిలిపెడతాడా? ఊరికనే వ్యర్థంగా వదిలేస్తాడా? వదిలేయడు. కాబట్టి మనం విశ్వాసంతో, నమ్మకంతో మనం ఆయనను ఆనుకొని ఉంటే ఆయన సమస్తము చేయగలడు. దేవుడి వాక్యం దీవించును గాక.